హలో అండి శేఖర్ వర్ష గారు. హాయ్ హాయ్ స్వర్ణ, ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ మ్యామ్. చూసారా న్యూ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9. ఓకే, ఫస్ట్ మీకు ఏమనిపించింది ఈ సీజన్ చూస్తే? ఈసారి బిగ్ బాస్ హిట్ ద నైల్, పర్ఫెక్ట్ కొట్టాడు, సిక్సర్ కొట్టాడు బిగ్ బాస్. అవునా? మా సీజన్ లో అది స్టార్ట్ అవ్వడానికి, ఈ గొడవలన్నీ స్టార్ట్ అవ్వడానికి 2-3 వారాలు పట్టింది. బట్ అసలు స్ట్రైట్ అవే టప్ అని డే 1 నుంచే, డే 2 నుంచి అంటే డే 1 అంటే మనకి ఓన్లీ ఎంట్రీస్ చూపిస్తారు కదా, నెక్స్ట్ నుంచి మనం డే 1 అనుకోవాలి. అవునవును. సో అదే డే 2 నుంచి గట్టిగా మొదలైపోయింది. థ్యాంక్స్ టు సంజన. ఎందుకు? గుడ్డు తినేసింది దానికి. పాము వచ్చి గుడ్డు మింగేసినట్టు సంజన వచ్చి గుడ్డు తీసేసుకుంది. ఆ గుడ్డు పోయింది ఎవరన్నా చూసారా? నా గుడ్డు పోయింది ఎవరన్నా చూసారా? నిజమే, అసలు గుడ్డుగోలేంటి. సో అలా ఆవిడ అంతా తినేసి కామ్గా, మన్ను తిన్న పాము లెక్క అంటారు చూడండి, అలా కామ్గా నాకేం తెలియదు, నన్ను డిస్టర్బ్ చేయకండి రావు గారు అన్నట్టుగా కామ్గా ప్రపంచం తగలాడిపోతున్నా నాకు సంబంధం లేదు, చేయాల్సిందంతా చేసేసి. బట్ తర్వాత తెలిసిన తర్వాత అందరూ కూడా తిట్టుకున్నారు. అండ్ ఆవిడ బిహేవియర్ కూడా పెద్ద జనాలకి ఎక్కట్లేదు అనుకుంటా కదా. బట్ వాట్ ఎవర్, బిగ్ బాస్ కావాల్సినది అదేనా? కావాల్సింది ఏంటంటే ఏముంది, లేకపోతే స్పైస్ లేకుండా ఆయన బట్టలు ఉతుక్కుంటుంటాడు, ఈవిడ ఇల్లు జిమ్ముకుంటుంటుంది. దీనికోసమా మీరు 4 టాస్క్లు ఇచ్చారు? ఆ టాస్కులు వీళ్ళు ఎంత బాగా చేశారనేది బిగ్ బాస్కి అవసరం లేదు. ఈ టాస్కుల్లో ఎవరన్నా గొడవ వచ్చారా, ఇది నాకు కావాలి. కరెక్ట్ డైలాగ్ చెప్పనా? సీజన్ 9 లో ఉన్న డైలాగ్ ఫుటేజ్ కోసం. మీకు ఇంకా కరెక్ట్ డైలాగ్ చెప్పనా? అది స్పైడర్ అని ఒక సినిమా వచ్చింది, చూసారా? మహేష్ బాబు. దాంట్లో విలన్ ఉంటాడు ఎస్జే సూర్య. దాంట్లో ఎవరన్నా కొట్టుకొని చచ్చిపోతుంటే వాడికి సమ్మగా ఉంటుంది, వాడే బిగ్ బాస్. సమ్మగా అనిపించేదే బిగ్ బాస్. ఎప్పుడు కొట్టుకొని సావండి రా, మేము ఇచ్చింది దేనికి, కొట్టుకొని సావండి. సో అలా ఏదో రకమైన ఎంటర్టైన్మెంట్. బేసికలీ కొట్టుకొని తెచ్చినా పర్లేదు, లేదా ఏదైనా నవ్వించినా పర్లేదు, ఏదో రకంగా ఎంటర్టైన్ చేయాలి. అలా కాకుండా కామ్గా కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ, లేకపోతే బట్టలు ఉతుక్కుంటూ, అంటలు దుమ్ముకుంటూ ఉంటే నథింగ్. ఈసారి బట్టలు కూడా ఉతికిస్తున్నారు కదా, ఈసారి లేటెస్ట్ ఎడిషన్. బాగుంది. అది బాగుందా? పాపం. అంటే అసలు బట్టలు ఎలా ఉతుక్కుంటారని చాలా మందికి డౌట్. అక్కడ వాషింగ్ మిషన్లు ఉన్నాయి, గుర్తుందా మీకు? అప్పుడెప్పుడో ఆ లోపల చూడండి ఇలాగా మార్క్ చేసి అక్కడ వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ఇక్కడ ఇంకోటి ఏదో ఉందా అనేవారు అప్పట్లో. అవును. అంటే రాము రాథోడు ఆయన బాగా పేర్లోనే తోడు అని ఉంది కదా, నీళ్లు తోడి బాగా ఉతుకుతారని. బట్ ఆయన మ్యూజిక్ చాలా బాగుంటది. ఎలా ఉంది ఆయన మ్యూజిక్ అంటే, ఉత్తికి ఆరేశారు అని చెప్తారు కదా. ఈ రోజు ఆయన చేత నిజంగానే ఉతికి ఆరేశారు. అవునవునవును. సో ఇప్పుడు మనం అంటే 1 by 1 వద్దాము, కంటెస్టెంట్స్ ఎవరున్నారు అని. ఈ హౌస్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు లేనట్టుగా 2 హౌజులు పెట్టారు. మేమేమనుకున్నామంటే అంటే 2 హౌజులు ఉంటాయంటే ఎట్లా వీళ్ళు కంటెస్టెంట్స్ ఉంచుతారా అని ఒక డౌట్ వచ్చింది. కానీ ఓనర్స్, టెనెంట్స్ అని పెట్టడం ఒక ఎత్తు, సెలబ్రిటీస్ అందరినేమో టెనెంట్స్ లో పడేసి బయట నుంచి వచ్చే వాళ్ళని ఓనర్స్ కింద అన్నారు. ఎందుకు ఆ కాన్సెప్ట్ అది నచ్చింది, ఆ లైన్, ఆ కాన్సెప్ట్ బిగ్ బాస్ కి ఐడియా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే, శేఖర్ భాష కదా కాదు, ఈ సామెతలన్నీ రెఫర్ చేస్తుంటాడు. రెఫర్ చేస్తున్నప్పుడు ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అని ఏదో సామెత చదువుతాడు. ఇదేదో బాగుంది, ఇదే సెలబ్రిటీలు సామాన్యులు అవుతారు, సామాన్యులు సెలబ్రిటీలు. ఆ రేంజ్ లో సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి అంట్లతో పెంచడం, బట్టలు తీర్చడం చేస్తూ వీళ్ళని తీసుకెళ్ళి రాజులా కూర్చోబెట్టారు. సామాన్యుడిగా అంటే సెలబ్రిటీలు తక్కువ చూస్తారు, సామాన్యులు ఎక్కువ చూస్తారు కదా. సామాన్యుడికి కిక్కిచ్చే విషయం ఏంటి, అబ్బా సామాన్యుడికి పెద్దపీట వేసాడు రా మన బిగ్ బాస్ అని చెప్పి వాళ్ళు కనెక్ట్ అవుతారు. అసలు ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అది సో బాగుంది, ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. సో మీరు ఇంట్లోకి రావాలన్నా, సోఫాల్లో కూర్చోవాలన్నా సరే ఓనర్స్ పర్మిషన్ కావాలి అని అన్నారు. అక్కడ ఎక్కడ లాజిక్ మిస్ అయిందంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఫస్ట్ మీరు ఏమంటారు, లోపలికి రమ్మనే అంటారు. అఫ్కోర్స్ నేను రావచ్చు అని అడగచ్చు. కూర్చోగానే మీరు ఏ వాటరో, బిస్కెట్లో, పాలో, పళ్ళలో పెడతారుగా. ఈ ఓనర్స్ పాప మాడికి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మీరు మా ఇంటికి అతిథిగా వస్తే ఈ మర్యాదలు జరుగుతాయి. మీరు మా ఇంటికి పనోడుగా వచ్చారు అనుకోండి, పనోడుగా వచ్చి కుర్చీలో కూర్చుంటారా? ఎంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మేబీ అమెరికాలో అవుతుందేమో, కానీ ఇండియాలో పరిస్థితి లేదు కదా. పనోళ్ళ చూసారా మమ్మల్ని, సారీ సెలబ్రిటీస్ ని. మరి అదే కదా, పనోళ్ళే కదా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓనర్లు వాళ్ళు పనోళ్ళు అంటే బాధపడతారని టెనెంట్లను వేసారు, కానీ నిజానికి వాళ్ళు చేస్తున్నది ఏంటి, పనోళ్ళే కదా. ఇప్పుడు అదే అలా చేపిస్తున్నారు. అవుట్ హౌస్ పనోళ్ళు, సింపుల్ యాజ్ ఇట్ ఈస్. కరెక్ట్ గా చెప్పాలంటే మొహం మీద చెప్తే బాగుండదని టెనెంట్స్ అని ఒక ఇది పెట్టారు, కానీ బట్ వాళ్ళు పనోళ్ళు, వీళ్ళు ఓనర్లు. అది ఇది బాగుంది. అవుట్ హౌస్ లో ఉంటున్నారు మీరు అని చెప్తే బాగుండు. చెప్పారు కదా, ఇది అవుట్ హౌస్ అని చెప్పాడు బిగ్ బాస్. ఫస్టే చెప్పాడు ఇది అవుట్ హౌస్, కాకపోతే పనోళ్ళు అని చెప్పకుండా చెప్తే నేను బిగ్ బాస్ ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి సెలబ్రిటీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారేమని. బట్
అవమానాలండి నిజంగా. ఒక సెలబ్రిటీగా ఎన్నాళ్ళు అంత హోదాగా బతికి సడన్ గా వచ్చి ఈ సామాన్యులకి సేవలు చేస్తున్నా అంటే అవమానంగా ఫీల్ అయ్యా అందులో నుంచి వచ్చే ఆ ఫైర్ ఉంటుంది చూసారా, అది అది నాకు కావాలి, అది నాకు కావాలి అని బిగ్ బాస్ సరిగ్గా తీసాడు సార్. అంటే కొన్ని సందర్భాల్లో బాగుంటది, మనం ఎంత పనోళ్ళైనా మనం చాలా కలిసిమెలిసే ఉంటాం వాళ్ళతో, ఆ రెస్పెక్ట్ అది బానే ఉంది. కానీ కొన్ని సందర్భాలలో మీరు ఆలోచించండి, ఓనర్స్ కాస్త మితిమీరి ఎక్కువ చేస్తున్నారు అని ఇక్కడ టాక్ వచ్చింది, మీకు అనిపిస్తుందా? అనిపించింది, అక్కడక్కడ అనిపించింది. కానీ ఏంటంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ప్రియా విషయం కావచ్చు, ఇంకొన్ని నేమ్స్ నోటెడ్ కావాలి. మీరు ఇక్కడ గ్రూప్ వైజ్ గా చూస్తే ఓనర్స్ అందరూ మంచి వాళ్ళు ఉంటారు. మీరు మంచి ఓనర్ కావచ్చు, నేను చెడ్డ ఓనర్ కావచ్చు. మీరు పాపం పని వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చి మంచిగా కూర్చోబెట్టచ్చు. నేను వాడి సగం ఆకలితో ఉంటేనే పని చేస్తాడా అని చెప్పి ఒక ఫ్యూడలిస్టిక్ ఆ మైండ్ ఉన్నవాడు కావచ్చు. సో అందులో ఓనర్లు కూడా డిఫరెంట్ ఓనర్లు ఉంటారు. మరి 6 మంది ఓనర్లు 6 రకాలుగా ఆలోచించవచ్చు.